హాజీపూర్ మండలంలోని దొనబండ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల బృందం హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో పాఠశాల హెచ్ఎం హనుమాన్ల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. హాజీపూర్ మండలంలోని దొనబండ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుల బృందం హాజీపూర్ మండలంలోని పెద్దంపేట గ్రామంలో పాఠశాల హెచ్ఎం హనుమాన్ల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కల్పించే సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ఇంటింటికి తిరిగి సూచించారు. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ విద్యను అందిస్తుందని, విద్యార్థులకు లైబ్రరీ, ఉచిత నోట్బుక్స్, మధ్యాహ్న భోజనం, అల్పాహారం వంటివి అందిస్తున్నందున తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపించాలని కోరారు. ప్రభుత్వ బడుల్లో పేద విద్యార్థులకు అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుందని చెప్పారు. బడిఈడు పిల్లల గృహాలను సందర్శించి సుమారు 15 మంది ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను దొనబండ ప్రభుత్వ పాఠశాలలో ప్రవేశాలు కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన వసతులు ఉన్నాయని, దొనబండ ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యతో పాటు ఉపాధ్యాయులు స్వేచ్ఛాయుత వాతావరణంలో నేర్చుకోగలుగుతున్నారని తెలిపారు. ఈ బడిబాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు నీలేష్, సత్తయ్య, శ్రీనివాస్, స్వరూపరాణి, దుర్గన, నాగరాజ్, సుధాకర్, కిషన్ తదితరులు పాల్గొన్నారు. ఆధార్ కార్డు, మీకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, 2 జతల యూనిఫామ్స్, చక్కని ఆట స్థలం ఉన్నది మా దగ్గర. చక్కని ఆట స్థలం ఉన్నది. ఐడి కార్డు, అన్ని రకాల డెవలప్మెంట్ జరుగుతాడు, పిల్లవాడు అభివృద్ధి చెందుతాడు. మీ ఊళ్ళో కూడా చాలా మంది మా పాఠశాలలో చదువుకొని ఉద్యోగస్తులైన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆలోచన చేసి తీసుకొచ్చి మాకు ఇస్తారు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. లక్షలు కట్టడు. ప్రభుత్వ పాఠశాలనే ముద్దు. బాబుని కొడతా బడిబాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దంపేట విలేజ్కి రావడం జరుగుతున్నది. జెడ్పీహెచ్ఎస్ దొనబండ స్కూల్ సకల హంగులతోటి ఇవాళ మీ ముందుకు ఉన్నది. మీరందరూ పోయిన సంవత్సరం ఈ స్కూల్లో యాన్యువల్ డే ఘనంగా జరగడం, దానికి మన డిస్ట్రిక్ట్ ఆఫీసర్ యాదయ్య సార్ గారు, మన ఎస్ఓ చౌదరి సార్ కూడా రావడం జరిగింది. మన స్కూల్ డిస్ట్రిక్ట్లోనే ప్రత్యేకంగా ఉన్నది. అక్కడ అన్ని సౌకర్యాలు మనకు పిఎంసి స్కూల్ కనుక కంప్యూటర్ ల్యాబ్ ఉన్నది, సైన్స్ ల్యాబ్ ఉన్నది, అట్లానే మనకు లైబ్రరీ ఉన్నది. ప్లస్ అన్ని స్పోర్ట్స్ గేమ్స్ అన్ని స్పెషల్గా ఎన్సీసీలో ఏబిసి సర్టిఫికేట్స్ మనకు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన డిఓ ఆఫీస్ నుంచి, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడప్పుడు అన్ని మనకు ఐఎఫ్బి ప్యానల్స్ కానీ, పెద్ద టీవీస్ కానీ ఇక్కడ ఉన్నది. దాంట్లోనే మనం ఆన్లైన్ కోచింగ్ ఇవ్వడం, ఏఐ తోటి మనం దాని వాళ్ళని జత చేయడం, పిల్లలకి కూడా కేవలం మాన్యువల్గానే కాకుండా ఇంతకుముందు వచ్చినట్టు కాకుండా కొత్త పద్ధతితోటి పీపీటీ తయారు చేసి పిల్లలకి పాఠాలు చెప్పడం జరుగుతున్నది. అంటే ఒక పాఠంని మాన్యువల్గా చెప్పడం వేరే, మళ్ళీ అదే పాఠాన్ని సైన్స్, మ్యాథ్స్, హిందీ, తెలుగు మిగతా సబ్జెక్ట్స్ అన్నిటినీ కూడా ఐఎఫ్బి ప్యానెల్లో దాని లోతుగా తీసి పిల్లలు కూడా దాన్ని విశ్లేషించి దాన్ని తులనా పద్ధతిలో దాన్ని కంపేర్ చేసుకొని దాన్ని సకలుగా అంటే మనము బట్టి కొట్టే ఒక సంప్రదాయాన్ని స్వస్తి పలుకుతూ పిల్లల్ని ఆ పాఠంని అర్థం చేసుకుంటూ వాళ్ళు చదివితే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకి ఇంటర్లో కానీ, డిగ్రీలో కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ వాళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళకు మంచి అంటే జ్ఞానం కూడా వాళ్ళ దాంట్లో ఇమిడి ఉంటుంది. కనుక వాళ్ళకి ఇది యూస్ఫుల్గా ఉంటుంది. కనుక మీ ఊరు ప్రజలందరికీ చేసే మనం ఒకటే, మీరందరూ రండి, సందర్శించండి, పాఠశాలలో చూడండి, మార్పుని గమనించండి. పిల్లల కోసం మనం బయట పైసలు పెట్టి విద్యను కొంటున్నాము, అక్కడ మన క్వాలిటీ మనం తీసుకోలేకపోతున్నాము. అక్కడ వాళ్ళకు స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంటుంది, వాళ్ళకు బట్టి కొట్టిస్తారు, ఆ బుక్కుల్లో ఎప్పుడు రాపిస్తూ ఉంటారు. అట్లా కాకుండా పాఠాలని మంచిగా అర్థం చేసుకుని స్వయంగా రాసేటట్టు స్వరచన లెక్క వాళ్లకు, ప్లస్ దాంతోపాటు స్పోకన్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు దాంట్లో కూడా మంచిగా పద్య రచన, స్వరచన, కవితలు, గేయాలు వాళ్ళు సొంతగా క్రియేట్ చేసేటట్టు మన స్కూల్లో సౌకర్యాలు ఇస్తున్నారు. మంచి లైబ్రరీ ఉన్నది, కంప్యూటర్ ల్యాబ్ ఉన్నాయి. కనుక అందరితోటి మనం ఏంటి అంటే పాఠశాలకు రండి. అదేవిధంగా ఎన్సీసీ
కూడా మన స్కూల్లో ఉన్నది. ఎవ్రీ ఇయర్ ఎన్సీసీ నుంచి కూడా చాలా మంది వెళ్తున్నారు. ఆ సర్టిఫికేట్ కూడా మనకు నెక్స్ట్ ఆర్మీ వెళ్ళడానికి, హయ్యర్ స్టడీస్కి, జాబ్స్లో పనికి వస్తుంది. ఈ రకంగా చాలా వరకు మనము దీనికి సౌకర్యాలు కలిగి ఉన్నది. మంచి విశాలమైన మైదానం ఉన్నది. స్పోర్ట్స్ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటుంది. యాన్యువల్ డేస్ ప్లస్ ప్రతి మనకు తెలుగు దినోత్సవం, హిందీ, గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం ఘనంగా మన స్కూల్కి మంచి వాళ్ళని పిలిచి ఆటలు, క్రాఫ్ట్స్ ప్లస్ డ్రాయింగ్ ఇవన్నీ మనం నేర్పడం జరుగుతున్నది. అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ పిల్లలకి అయ్యేటట్టు మనం చూస్తున్నాము. కనుక ఇవన్నీ మనకు వేరే స్కూల్లో ఉండదు. అవన్నీ మనకు ఫ్రీగానే గవర్నమెంట్ ఇచ్చే సౌకర్యాలతోటి అన్నీ మనకు ఫ్రీగానే ఉన్నది. కనుక మీరు అందరూ మనవి ఏంటంటే పాఠశాలకు సందర్శించండి, అడ్మిషన్ తీసుకోండి, పిల్లల మంచి భవిష్యత్తును తీర్చిదిద్దండి. పిల్లలు నిన్నదులు ప్రైవేట్ పంపించాం, గవర్నమెంట్ స్కూళ్ళకు, హై స్కూళ్ళకు, దొనవాడ స్కూల్లో పంపిస్తున్నాం. సౌకర్యాలు మంచిగా ఉన్నాయి కాబట్టి పంపిస్తున్నాం. అన్ని సౌకర్యాలు బాగున్నాయి. స్కూల్లో బిడ్డలు జాయిన్ చేసిన తల్లిదండ్రులు కూడా మిగతా తల్లిదండ్రులు కూడా పంపించాలని మనకు అనవసరంగా డబ్బులు వృధా చేసుకోవద్దు. మన ప్రభుత్వ పాఠశాలకు అన్ని సౌకర్యాలు మన పిల్లలకు కల్పిస్తుంది కాబట్టి పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని మనకు